90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ని కనుక ఎవరైనా కూడా ఉద్దేశించి ఒక ఫ్రాంచైజ్ తోటి వ్యాపారంలోకి దిగాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? ఫ్రాంచైజీ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంచైజీ మోడల్ ఎందుకు వచ్చింది, ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ సూపర్ హిట్ కూడా అవుతుంది. చాలా ఫ్రాంచైజ్ వచ్చేసి సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫ్రాంచైజ్ సక్సెస్ అవ్వి మళ్ళీ డౌన్ఫాల్కి వెళ్తున్నాయి. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ స్థాపించాలంటే సిరి గారు పెట్టుబడితో పాటు స్కిల్, నాలెడ్జ్ అవన్నీ అనుకుంటాం కదా, దాంతోపాటు ఎఫర్ట్స్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్రాంచైజీ మోడల్ ఎలా ఉంటుందంటే సర్వింగ్ థాలీ లాగా ఉంటుంది అనమాట. సో మీ బిజినెస్ మీరు జస్ట్ అక్కడ పెట్టుబడి పెడతారు, ఎవ్రీథింగ్ మార్కెటింగ్ నుంచి అండ్ తర్వాత ఎక్విప్మెంట్స్, రా మెటీరియల్, అసలు ఇది ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, ఇదంతా డీటెయిల్స్ విత్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ వేలో, అంటే సిస్టమేటిక్ వేలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో మీ బిజినెస్ అనేది మీరు చేసుకుంటూ వెళ్తారు ఫ్రాంచైజీ మోడల్ తీసుకుంటే. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫ్రాంచైజీ మోడల్. సో చాలా వరకు ఫ్రాంచైజీ ఉన్నాయి కదా, సో అందరికీ సూట్ అవుతాయా అంటే అందరికీ అన్ని ఫ్రాంచైజీ సూటబుల్ కాదు. మరి చూస్ చేసుకునే విషయంలో చాలా చాలా మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ తర్వాత మన స్కిల్కి తగ్గినట్టు ఫ్రాంచైజా, సో మనం వింటున్నాము ప్రాఫిటబుల్ అని చెప్పి, సో ఈజ్ ఇట్ రైట్ వే టు అప్రోచ్ అన్నది ఉండాలి. అండ్ తర్వాత ఫ్రాంచైజీ మోడల్ ఏదైతే తీసుకుంటున్నామో టోటల్గా ఎవరైతే ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేస్తున్నారో ద ఫౌండర్ లేకపోతే ఫ్రాంచైజీ మోడల్ పైనే డిపెండ్ అవ్వకుండా మన స్కిల్స్, మన ఎఫర్ట్స్ కూడా అందులో కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే అది హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఒక ఫ్రాంచైజీ తీసుకున్నారంటే సేమ్ ఫ్రాంచైజీ 2-3కి బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎందుకు నడవదు అంటే దే ఆర్ జస్ట్ ద పుట్టింగ్ దేర్ ఓన్ ఎఫర్ట్స్ ఈవెన్ టు. సో ఏదైతే మోడల్ మీకు ఇచ్చారో అండ్ తర్వాత వీళ్ళు మాత్రమే చెయ్యాలి అని చెప్పి అక్కడ కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇది కూడా మీకు వర్కే. కానీ మీరు ఎప్పుడైతే ఇది యాక్సెప్ట్ చేస్తూ ఇది నాదే అన్నట్టు తీసుకెళ్తారో అక్కడ ఏ ఫ్రాంచైజీ అయినా సూపర్ హిట్ అవ్వే అవకాశం ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు చాలా చాలా లాట్స్ ఆఫ్ ఫుడ్, క్లోతింగ్ ఇండస్ట్రీ వీటన్నిటిలోనూ ఫ్రాంచైజ్ అవైలబుల్ ఉన్నాయి మనకు. మన త్రూ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫ్రాంచైజీస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మిస్టర్ డాట్ బ్లూ అని చెప్పి లాండ్రీ ఫ్రాంచైజ్. సో లాండ్రీ ఫ్రాంచైజీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే బ్రహ్మాండంగా నడిచే బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ ఏరియాస్లో ఎవరైతే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నారో వీళ్ళందరూ చాలా వరకు మిస్టర్ డాట్ బ్లూ అనే ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు అంటే బెనిఫిట్ పొందుతారు సిరి గారు. రిక్వైర్మెంట్ చూసుకుంటే మనము ఇంకా హాస్టల్స్ కానివ్వండి, తర్వాత పెయింగ్ గెస్ట్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ మీరు అప్రోచ్ అవితే అక్కడి నుంచి మీకు బల్క్ ఆర్డర్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఎస్పెషలీ కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, కార్పొరేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళతో టైఅప్ అవ్వి అండ్ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా మీరు అప్రోచ్ అవితే కూడా అక్కడి నుంచి కూడా మీకు లీడ్స్ రావడం జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి కూడా మీరు బిజినెస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిస్టర్ డాట్ బ్లూ అనే ఫ్రాంచైజీ మీకు చాలా చాలా బ్రహ్మాండంగా నడిచే బిజినెస్. సో ఇది 3 ఆస్పెక్ట్స్లో చూడొచ్చు దీనికి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి 17 lakhs అండ్ 24 lakhs అండ్ అరౌండ్ 50 lakhs అంటే 49 lakhs చేంజ్కి వస్తుంది. 3 types ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు మీ పెట్టుబడి ఎంత ఉందో అండ్ మీరు ఎంతవరకు అప్రోచ్ అవ్వగలరు అండ్ నీడ్ ఎంత ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ వర్క్ చెయ్యకుండా మీరు జస్ట్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసి బిజినెసెస్ ప్రారంభించేసేయాలి అనుకుంటే అది పొరపాటే అవుతుంది. కాబట్టి మీరు ఉన్న చోటు అండ్ తర్వాత ఎక్కడైతే మీరు ఈ ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటున్నారో ఆ సరౌండింగ్ ఏరియాస్లో లాండ్రీకి ఎంత డిమాండ్ ఉన్నది అన్నది ఒక్కసారి గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ అయితే చేసుకుని తర్వాత ఈ వీళ్ళని అప్రోచ్ చేస్తే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసిన డైలీ వేర్ అయితే వాషింగ్ మెషిన్ అండ్ ఎప్పుడైతే ప్రొఫెషనల్ వేలో క్లాత్స్ ఉంటాయో ప్రొఫెషనల్ వేర్ చేసే ఫ్యాబ్రిక్ అంతా మనము మ్యాక్సిమం లాండ్రీకి ఇస్తున్నాం సిరి గారు. ఆ లాండ్రీకి ఇచ్చినప్పుడు చాలా బాగా ఉంటుంది. అండ్ కొంతవరకు ఇక్కడ వాషర్ మ్యాన్ అంటే ధోబీ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు కెమికల్స్ యూజ్ చేసి తొందరగా పాడవే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు మిస్టర్ బ్లూ డాట్ వాళ్ళు ఏం చేశారంటే మంచిగా అంటే ఒక్కొక్క ఏ క్లాత్కి ఎలాంటి లిక్విడ్ యూస్ చేయాలి అండ్ ప్రాపర్ వేలో వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి మన
ఇచ్చిన క్లాత్స్ డ్యామేజ్ అవ్వకుండా అండ్ లైఫ్ టైం కూడా చాలా మంచిగా పెరిగేటట్టు చూసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఇటువంటి ఫ్రాంచైజీ చాలా చాలా వాల్యుబుల్ ఫ్రాంచైజీ అనొచ్చు. సో ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే లాండ్రీ ఏరియాస్లో చూస్తుంటే నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. అంటే మేడం ఎవరికైనా కూడా ఈ లాండ్రీ బిజినెస్ తోటి ముందుకెళ్ళాలి అనుకొని మీరు చెప్పిన ఏదైతే వెబ్సైట్ ఉందో అసలు దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటుంది మ్యామ్? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఎస్పెషల్లీ ఫ్రాంచైజీ మోడల్ కావాలా అంటే కూడా మీరు అనాలిసిస్ అనేది చాలా చాలా చక్కగా చేసుకోవాలి. లేదా ఒక ఎక్స్పర్ట్స్ని అంటే మాలాంటి మెంటర్స్ని కలిస్తే మీకు రిజల్ట్స్ అనేది అక్కడే కనపడుతుంది. అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే అన్నది ఎప్పుడైతే మనసుకి తెలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ అర్న్ చేసే విషయంలో ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎనీవేస్, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చండి. ఎస్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.